ఓకే నాగేంద్ర గారు గుడ్ ఈవినింగ్ వర్మ గారు. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి గ్రంథి శ్రీనివాసరావు గారిని తీసుకుంటున్నారా ఏంటి? ఆయన పవన్ కళ్యాణ్ గారు కలుస్తానంటున్నారట. ఎందుకండి అమాయకంగా వాళ్ళ మీద బురద జల్లుతున్నారట? వైఎస్ఆర్సీపీ నేతల మీద ఇష్టం వచ్చినట్లుగా మీ మంత్రులు ఏవేవో మాట్లాడుతున్నారట. ఆ జోగి రమేష్ గారు అయితే సత్య ప్రమాణం కూడా చేస్తున్నారు. ఎందుకో మంచి వాళ్ళని అందరినీ మీకు అధికారం ఇచ్చారు కదా అని ఎన్ని ఇబ్బందులు పెట్టాలా, ఇంత బాధ పెట్టాలా, ఇంత షాప్ పెట్టాలా వాళ్ళని? సరే, ఇప్పుడు ముందుగా మీకు మీ ద్వారా 99 వీక్షకులకు, ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ, నాతోటి సోదరులకు, కృష్ణాంజనేయులు సార్ గారికి అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. నేను నా తమ్ముడు సురేష్ మాట్లాడుతుంటే విన్నా, తెలుగు పరీక్షకు పోయి ఇంగ్లీష్ చిట్టి రాసినాడంటే ఎవడో. ఒక్కసారి ఆపి 5 నుంచి 7 క్వశ్చన్లు అడిగినారు. మళ్ళా పోయినాక రిపీట్ చేసుకోండి. మీరు అడిగిన ఏ ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పాల, కనీసం ఇంటర్లింక్ గాన ఆన్సర్ చెప్పాల. ఆ 2-3 ఎంత అంటే అసలు ఎందుకు చెప్పాలంటే ఇది అంటే వినడానికి కూడా అది బాలేదు సబ్జెక్ట్. అంటే మీరు ఏం అడుగుతున్నారు దాని ఆన్సర్ చేయగలగాలి ఫస్ట్. దాన్ని వదిలేసి ఏందో జ్వరము, టాబ్లెట్లు, ఏం మాట్లాడతాడు? మంత్రులకు బాధ్యత లేదా, ఇంకోటి లేదా? అంటే మీరు అడిగిన ప్రశ్న మాకు స్పష్టంగా వినిపిస్తా ఉంది. అసలు ఫస్ట్ నేను అడుగుతున్నా, ఏడున్నాడంట గ్రంథి శ్రీనివాసు? తెలుసా ఈయనకు గ్రంథి శ్రీనివాస్ ఎవరో? గ్రంథి శ్రీనివాస్ అనే వైసీపీలో ఉన్నాడా అని కృష్ణారాయణ సార్ కూడా అడిగినాడు. మీకు ఒక పార్టీ, దానికి ఒక కమిటీ, దానికి ఒక సమీక్ష, ఒక ఏర్పాటు, ముఖ్యమంత్రి నుంచి పిలుపు వచ్చి కూర్చొని మాజీలు మాట్లాడుకుంటున్నారు కదా. మీరు ఆహ్వానం ఉండాదో లేదో నాకు తెలియదు, అంటే అట్లుంది మీ పరిస్థితి. అంటే మీ పార్టీలో ఉన్నాడో లేదో కూడా మీకు తెలియకుండా మీరు ఆన్సర్ చేస్తున్నారు. వీడికి వచ్చి మళ్ళా వదిలితే ఆ డిప్యూటీ సీఎం ఎవరి గురించి అండి? జోగి రమేష్ అనేవాడు ఒక మానసిక రోగి, తెలుసా మీకు? సాక్షాత్తు సీఎంను కూర్చోబెట్టి, సీఎం గారు అక్కడ ఉంటే మా నాయకుడిని, అప్పటి మాజీ ముఖ్యమంత్రి, ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఇంట్లో భార్య బిడ్డలను పరుష పదజాలంతో, ఎవరు మీ దగ్గర లేదా వీటిలో వేయండి, వినవనండి. ఇప్పుడు వచ్చి చేతిలో దీపం పెట్టుకుంటే ఆయన పతివ్రత అయిపోతాడా అనిపిస్తారు సార్. చేతిలో దీపం ఏంది, గుణపం పెట్టి చెప్పిస్తారు త్వరలో. నేను ఎందుకు రావాలండి లోకేష్ చెప్పేట ఎందుకు రావాలండి? చంద్రబాబు నాయుడు వచ్చి ప్రమాణ స్వీకారం చేయి. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, నీ స్థాయి ఎంత, నువ్వు బూతులు మాట్లాడుకుంటా ఉన్న మనిషివి, నీ బ్రతుకెంత? దానికి సీఎం గారు, డిప్యూటీ సీఎం నీతో వచ్చి నువ్వు ఆడ పిలిస్తే ఆడికి ఒక రాయికి పసుపు కుంకుమ పెట్టి దీపం పెడితే వచ్చి ప్రమాణం చేస్తారా? నీకు దమ్ముంది, నీకు చావు ఉంది అంటున్నావు కదా, వేసి ఎదుర్కో. మా మీద ఇప్పుడు కేసులు పెట్టారు, మేము ఎదుర్కోవడం లేదా? మేము తప్పు చేయలేదని మేము ఎదుర్కోవడం లేదా? మేము ఎదుర్కొంటున్నాం ఆ గవర్నమెంట్ పెట్టిన కేసులను, న్యాయస్థానానికి వెళ్ళి ఎదుర్కొంటున్నాం. మాకు తప్పు చేయలేదండి. నీకు చేత ఇస్తే ఒక రాజకీయ నాయకుడిగా, పరిణితి చెందినటువంటి ఒక వ్యక్తిగా, అంటే మీరు మామూలు వ్యక్తి కాదు కదా, ఒక ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్నారు. ఎస్, నా మీద ఈ ఆరోపణలు వచ్చాయి. ఎస్, ఇవి ఆరోపణలే చేస్తున్న ఈ ప్రభుత్వ పెద్దల మీద మీరు ఏదో పెద్ద న్యాయస్థానం వ్యవస్థలు అంటున్నారు కదా. ఇందాక సార్ తమ్ముడు కూడా అన్నాడు, అది ఏం నిరూపించారు, వాళ్ళు ఏం చేశారు అని. సాక్షాత్తు సొంత చిన్నాయన నరికితే రాత్రి గుండెపోటలు, గుండెపోటలు అని తెలిస్తే 5 సంవత్సరాలు పరిపాలించి నవ్వుతూ మైకులకు దూరంగా పోయాడు. మన వ్యవస్థ గురించి, న్యాయ వ్యవస్థ గురించి, లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నారు. ఆ అర్హత ఉందా? మరి సొంత చిన్నాన్ని చేసుకోలేనోడు న్యాయం 5 సంవత్సరాలు అధికారంలో ఉండి ఇక మామూలుడికి ఏం చేస్తాడు లా అండ్ ఆర్డర్ అని మేము అడగమా సార్? లిటరల్లీ చెప్తున్నా, మా నాయకుడి యొక్క ఆట యద్భావం తద్భవతి, చేసుకున్నవాడికి చేసుకున్నంత. ఏంటి సార్ ఆ మాటలు? మీరు ఒక్కసారి వినండి, గుండె తరుక్కుపోతుంది. ఆయన కూర్చోబెట్టి సీఎంను, ఆ సీఎం అలా వెకిలిగా నవ్వడం. అప్పుడు అన్ని మాటలు మాట్లాడి ఇప్పుడు ఏదో ఒక దీపం పట్టుకొని తిరిగితే ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు ఒక బల్లి మన చుట్టూ ఉన్న పురుగులన్నింటినీ తినేస్తుంది. ఎక్కడికి వెళ్తాడండి ఆఖరికి? ఓ దేవుడు పట్టాలి వెనక్కి పోయి దానుకుంటాడు. మంచిదైపోతుందా? అప్పుడు ఆయన దేవుడు సన్నిధిలో ఉన్నాడు, మంచోడు అనుకుంటాడా? అలాంటివే ఇట్లాంటి ప్రమాణ స్వీకారాలు ఇతని. ఎస్, మేము ఈరోజు జనసేన పార్టీ నుంచి అడుగుతున్నాం, మా జన సైనికులు కానీ, జనసేన నాయకుల మీద కానీ రాక్షసంగా, కర్కశంగా జనసేన పార్టీ పెట్టిన కేసులను ఎక్కడ ఏడుపులు, మేము ఎప్పుడు దిగజారి మాట్లాడుకుంటూ అయ్యో మా మీద పెట్టినారే అని మేము ఎప్పుడు దీపాలు పట్టుకొని
దేవుడు సాక్షిగా మేము చేయలేదు. ఇటాటి కాకమ్మ కబుర్లు చెప్పలా. ఎస్, ఉండే ధైర్యంతో ఉన్నాం. మేము కేసు వెళ్ళాం. మరి మీకు మీ నాయకుడికి 900 సార్లు అటెంప్ట్ చేస్తే 813 సార్లు ముటికాయలు వేసింది కోర్టు. అది చెప్పరు. బొప్పి పెట్టింది జగన్మోహన్ రెడ్డికి తలంతంగా. ఇంకా బొప్పి కట్టడానికి కూడా స్థలం లేదు. అన్ని సార్లు కోర్టు వ్యతిరేకించింది. మళ్ళీ వీళ్ళు న్యాయ వ్యవస్థలో లొచుకులు ఉన్నాయి, ఆడుండాయి, ఏడుండాయి. మీరు పెట్టిన కేసు నేను ఒక్కటే చెప్తున్నా సార్, గ్రంథి శ్రీనివాస్ రేపో ముప్పై ఎందుకు అడిగాడంటే, గ్రంథి శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డిని వైసీపీలో ఉన్న లోపాలను, నాట్ ఓన్లీ గ్రంథి శ్రీనివాస్, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 13